వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈరోజు కొంత సమాచారం. దాంట్లో ఫస్ట్ టాపిక్, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మహేష్ శరత్ చంద్ర సోనక్ గారు నియమించబడ్డారు. మరి ఈ జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేష్ శరత్ చంద్ర జార్ఖండ్ హైకోర్టుకి 18వ చీఫ్ జస్టిస్గా నియమించబడ్డాడు. మరి ఏ రోజున నియమించారు అంటే జనవరి 9న ఈ జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ మహేష్ శరత్ చంద్ర నియమించబడ్డాడు. ఎందుకు మరి ఈ జస్టిస్ శరత్ చంద్ర సోనక్ అనే వ్యక్తి మనకి జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తిలో ఎన్నికవ్వకముందు 15 మంది న్యాయమూర్తులు ఉండడం జరిగింది. అసలు వాస్తవానికైతే మనకి న్యాయమూర్తుల సంఖ్య 25 మంది వరకు ఉండాలి. అందులో 20 మెంబర్స్ శాశ్వత సభ్యులుగా మరియు 5 మెంబర్స్ మనకి శాశ్వత సభ్యులు కాని వారు ఉండడం జరుగుతుంది. కానీ హైకోర్టు జస్టిస్కి, ఈ జార్ఖండ్ హైకోర్టు జస్టిస్కి నియామకించే ముందు లేదంటే నియామకంలోకి రాకముందు జస్టిస్ మహేష్ శరత్ చంద్ర సోనక్ అనే వ్యక్తి 15 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉండడం జరిగింది. ఏ రోజున నియమించబడ్డాడు? జనవరి 9న నియమించబడ్డాడు. సో శరత్ చంద్ర సోనక్, చీఫ్ జస్టిస్ ఆఫ్ జార్ఖండ్ High Court, Chief Justice of Jharkhand High Court. So he was saying, and he was appointed to Jharkhand High Court on 9th Jan 2026. 9th Jan 2026. So he is the 18th Chief Justice to Jharkhand High Court. Jharkhand High Court, and this is about Chief Justice of Jharkhand High Court. మహేష్ చంద్ర సోనక్ ఈస్ అపాయింటెడ్ టు జార్ఖండ్ హైకోర్ట్. నెక్స్ట్, యూరియా దిగుమతికి సంబంధించి, మరి యూరియా దిగుమతిలో భారత్ అనేది ఏ స్థానంలో ఉంది అంటే, లేదంటే భారత్ యూరియా దిగుమతిలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా వరకు ఉత్పత్తి అనేది తగ్గిపోయింది. ఉత్పత్తి తగ్గితే మనకి ఏం జరుగుతుంది? దిగుమతులు అనేవి పెరుగుతాయి. మరి ఉత్పత్తి తగ్గడం వల్ల గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరానికి యూరియా యొక్క ఉత్పత్తులకి సంబంధించి ఉత్పత్తులు తగ్గడంతో దిగుమతులు అనేవి రెట్టింపు కావడం జరిగింది. మరి ఎంతవరకు దిగుమతులు జరిగాయి యూరియా అంటే 7.17 వరకు ఈ యూరియా ఉత్పత్తులు లేదంటే దిగుమతులు అనేవి జరిగినాయి. 7.17 ఎప్పుడు 24-25 ఆర్థిక సంవత్సరానికి గాను యూరియా యొక్క దిగుమతులు ఎంతవరకు ఉన్నాయి? 7.17. మరి ప్రీవియస్ ఇయర్ 23-24లో దాదాపుగా 3.26 వరకు మనకి యూరియా దిగుమతులు అనేవి ఉన్నాయి. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరానికి యూరియా దిగుమతులు 120.8% వరకు పెరిగినాయి. ఎందుకంటే యూరియా యొక్క ఉత్పత్తులు ఏమీ లేకపోవడం ద్వారా యూరియా యొక్క దిగుమతులు అనేవి పెరిగినాయి. యూరియా యొక్క దిగుమతులు పెరిగినాయి 3.26 నుంచి 7.17 వరకు. సో యూరియా double the urea import. Why? Because in a previous year 24-25 financial year the production of urea is more than compared to this year or compared to 24-25 financial year. So in that case the imports are less. In previous year 23-24 the imports of urea is 3.26, but now in 2024-25 financial year the production of urea is very less. So the production of urea is very less, and then the imports are double in urea. 7.17. So compared to previous year to this year, this was increases to 120.8%.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి దుద్దిరాల శ్రీధర్ బాబు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి అని చెప్పి దుద్దిరాల శ్రీధర్ బాబు రీసెంట్గా మనకి పార్లమెంట్లో లోక్సభ స్పీకర్కి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఎందుకోసం మరి లోక్సభ స్పీకర్కి పిటిషన్ దాఖలు చేశారు అంటే మనకి కృష్ణా నదీ జలాల విషయంలో సమావేశం జరుగుతున్నప్పుడు మనకి దుద్దిరాల శ్రీధర్ బాబు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ సమావేశానికి హాజరు కాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి వెళ్ళడం జరిగింది. అంటే మనకు కృష్ణా జిల్లాల ఒప్పందంపై ఎలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని, మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఏ విధంగా వెళ్తారు అని చెప్పి దుద్దిరాల శ్రీధర్ బాబు ఈ విధంగా వ్యాఖ్యానించాడు. మరి దుద్దిరాల శ్రీధర్ బాబు ఈ విషయాన్ని లోక్సభ స్పీకర్ ప్రసాద్ కుమార్కి పిటిషన్ దాఖలు చేశారు. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఎలాంటి వాటిపైన వారికి ఇంట్రెస్ట్ అనేది లేదు అని చెప్పి వారిపై పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎవరు? దుద్దిరాల శ్రీధర్ బాబు, మంత్రి దుద్దిరాల శ్రీధర్ బాబు. సో took action against BRS MLA said by Dudirala Sridhar Babu. Why? Because recently the meeting was held on Krishna rivers. So BRS MLAs doesn't attended this occasion or doesn't attended this meeting. So he was saying that they are not has any interest on meetings of Krishna rivers and they are given PowerPoint presentations. So you can take a serious actions on BRS MLAs. So in that case he given petition to Lok Sabha Speaker Prasad Kumar. అండ్ ప్రపంచ బ్యాంక్ జీడిపి అంచనాలు, ప్రపంచ బ్యాంక్ యొక్క జీడిపి అంచనాలు ఎంతవరకు అంచనా వేశారు అంటే 6.5%గా అంచనా వేశారు. సో వాట్ ఈస్ జీడిపి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక దేశంలో దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం ఆ దేశ జీడిపిగా పేర్కొంటాం. సో ప్రపంచ బ్యాంక్ జీడిపిని 6.5%గా అంచనా వేసింది. వరల్డ్ బ్యాంక్ జీడిపి ఎస్టిమేషన్స్ ఆన్ 6.5%. అండ్ వాట్ ఈస్ జీడిపి? Gross domestic product, the final value of goods and services that are produced in the boundary of particular country in a given financial year is called gross domestic product. So Prapancha Bank GDP estimations on Indian GDP up to 6.5%. Next, supernova బ్రెయిన్ స్టెంట్. అండ్ వాట్ ఈస్ సూపర్నోవా బ్రెయిన్ స్టెంట్? మనకి సూపర్నోవా బ్రెయిన్ స్టెంట్ అనేది ఢిల్లీలోని ఎయిమ్స్ రీసెంట్గా క్లినికల్ పరీక్షలను విజయవంతంగా చేసింది. అంటే సూపర్నోవా బ్రెయిన్ స్టెంట్ అనేది ఎవరైతే పక్షవాతం బారిన పడ్డారో వారికి సులభంగా ట్రీట్మెంట్ అందించే విధంగా ఈ సూపర్నోవా బ్రెయిన్ స్టెంట్ని అందించడం జరిగింది. మరి ఈ సూపర్నోవా బ్రెయిన్ స్టెంట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఎవరైతే విపరీతంగా పక్షవాతం బారిన పడ్డారో వాళ్ళకి ట్రీట్మెంట్లో భాగంగా వాళ్ళు కోలుకునే విధంగా ఈ సూపర్నోవా బ్రెయిన్ స్టెంట్ని మనకి ఢిల్లీలోని ఎయిమ్స్ వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ని విజయవంతంగా పూర్తి చేశారు. మరి దీనిలో భాగంగా కేంద్ర ఔషధాల నియంత్రణ మంత్రిత్వ శాఖ వారు ఈ బ్రెయిన్ స్టంట్ యొక్క వినియోగానికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. మరి ఈ బ్రెయిన్ స్టంట్కి ఏ పేరు ఇచ్చారు అంటే సూపర్నోవా అనే పేరుని ఈ బ్రెయిన్ స్టంట్కి ఇవ్వడం జరిగింది. సో సూపర్నోవా బ్రెయిన్ స్టంట్. సో రీసెంట్లీ దట్ క్లినికల్ ట్రయల్స్ are successfully completed by Delhi AIIMS. So in that case, this supernova brain stent is useful for who are affected to paralysis. So the supernova brain stent is named as Supernova, and Central Drug Standards Control Organization recently approved for this supernova brain stent in a consumption for who are affected paralysis. So this is about supernova brain stent. దేశంలో పెట్టుబడుల విషయంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్. అంటే దేశ పెట్టుబడుల్లో
ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రస్థానంలో ఉందంట. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా వారు ఇవ్వడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలో పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందంట. ఒకప్పుడు ఈ పెట్టుబడుల విషయంలో ఒడిస్సా మరియు మహారాష్ట్ర పెట్టుబడుల విషయంలో మొదటి 2 స్థానాల్లో ఉండేవి. కానీ ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా ఒడిస్సా మహారాష్ట్రలను దాటి దేశంలో పెట్టుబడుల విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. మరి ఎంత పర్సెంటేజ్తో అగ్రస్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ అంటే 25.3%తో దేశంలో పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. మరి 2వ స్థానంలో ఒడిస్సా 13.1%తో సెకండ్ స్థానంలో నిలిచింది. అలాగే థర్డ్ స్థానంలో మహారాష్ట్ర 12.8%తో మహారాష్ట్ర థర్డ్ స్థానంలో నిలిచింది. మరి మన తెలంగాణ అనేది పెట్టుబడుల విషయంలో ఏ స్థానంలో నిలిచింది అంటే 4వ స్థానంలో నిలిచింది 9.5%తో. So Andhra Pradesh is the top in investments in the country. So this information is given by Bank of Baroda. So India or Andhra Pradesh is placed top in investments with a percentage of 25.3% and Odisha placed second with the percentage of 13.1% and Maharashtra placed third with a percentage of 12.8%. Maharashtra placed third and our Telangana placed fourth in investments in a country with a 9.5%. Telangana is placed fourth. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తే టారిఫ్లు విధిస్తా మనకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనకి పేర్కొనడం జరిగింది. అంటే మనకు టారిఫ్లు అనేవి అంతకుముందే మనకి అమెరికా నుంచి కొంతమంది టారిఫ్లు అనేవి విధించబడడం జరిగింది. మనపై అమెరికా నుంచి మనకి టారిఫ్లు అనేవి విధించబడ్డాయి. మరి వాటిని మన భారతదేశానికి రాయబారిగా ఉన్న వినయ్ కుమార్ అమెరికా సెనేటర్ని మన భారతదేశంపై విధించిన టారిఫ్లను తగ్గించమని రీసెంట్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ టారిఫ్లు తగ్గించకపోగా మీరు ఎప్పుడైతే రష్యా నుండి ఆయిల్ని కొనుగోలు చేస్తారో మేము ఖచ్చితంగా ఈ భారతదేశంపై చమురుపై లేదంటే భారతదేశంపై ఉన్న టారిఫ్లు తగ్గించడం కాకుండా ఇంకా టారిఫ్లను పెంచుతాం అని చెప్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరించడం జరిగింది. Tariffs will be imposed on imports of if oil purchased from Russia and this information is given by America President Donald Trump and recently India ambassador Vinay Kumar requested America senator to reduce tariffs in India, but instead of reducing tariffs on India, I was increase tariffs on India when you are purchase oil from Russia. This information is given by Russia or America President Donald Trump. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.